తెలుగుదేశం పార్టీకి ఇప్పట్లో అయితే తిరుగులేదు. ఒకటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ మేజర్ ఎలక్షన్స్ ఏదైనా ఫేస్ చేస్తే స్థానిక ఎన్నికలే, అప్పటిదాకా అసలు గొడవే లేదు. రెండోది వచ్చేటప్పటికి ఏ సంక్షోభం అయితే క్రిందసారి ఫేస్ చేసిందో ఈ దఫా ఓడితే ఏమైపోతుందో పార్టీ భవిష్యత్తు అన్నట్టుంది. ఇక ఆ బాధ లేదు. అనారోగ్య సమస్యలు కూడా దగ్గరికి రావు. నేను చాలామంది రాజకీయ నాయకులు చూసా, ఓటమి పాలైనప్పుడు ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతటి అనారోగ్యంలో ఉన్నోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. 80లు దాటినటువంటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా అయ్యాక చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. దిగిన తర్వాతన చేతులు వణుకుతూ ఉండే. కాబట్టి అధికారం అనేటటువంటి ఆరోగ్యాన్ని ఆటోమేటిక్గా ఇస్తుంది. బాబు గారికి డోకా లేదు. రెండవది భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ ఎమర్జీ కావడం కాదు, ప్రజా ఆశీర్వాదం పొందారు. అంత భారీ మెజార్టీ, తండ్రి కంటే మెజార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ కంటే భారీ మెజార్టీ సాధించడం ద్వారా ఆశీస్సులు పొందారు. దాంతోపాటుగా రోజు ప్రజా దర్బార్ లాంటి వాటిని పెడుతూ ప్రజలతో మమేకమయ్యేటటువంటి కార్యక్రమం చేసుకొస్తున్నారు. ఇవి తెలుగుదేశం పార్టీకి రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తు ఇచ్చినట్టే. తెలంగాణలో జరిగిన తప్పు ఇక్కడ జరగకుండా చూసుకుంటున్నారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు.